అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అల్వాల్ బాలికల హాస్టల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హాస్టల్ నిండా దట్టమైన పొగ కమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. 20 మంది విద్యార్థులకు అస్వస్థత, అలాగే అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లుగా సమాచారం. మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ ఫైటర్స్ అని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం మరొక ముందే ఇప్పుడు అల్వాల్లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ ప్రాంతంలో ఉన్న 9 ఎడ్యుకేషన్ బాలికల వసతి గృహంలో అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భవనంలోని 5వ అంతస్తులో మంటలు చెలరేగి చూస్తుండగానే భవనం అంతా కూడా దట్టమైన పొగ కమ్మేసింది. ఆ పొగ గదుల్లోకి వ్యాపించడంతో నిద్రలో ఉన్న విద్యార్థులు ఊపిరాడక విలవిల్లాడారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పొగను పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉండడంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి కూడా తరలించారు అధికారులు. విద్యార్థినుల కేకలు, హాహాకారాలతో ఆ ప్రాంతం అంతా కూడా భీతావహంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. తమ పిల్లలకి ఏమైందో అని కూడా తల్లిదండ్రులు హాస్పిటల్ వద్ద కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న వైనం కనిపిస్తుంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఫైటర్లు ప్రాణాలకు తెగించి పొగలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు కూడా ఈ ఆపరేషన్లో పాల్పంచుకుని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అనర్థం జరుగుంటుందని ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. హాస్టల్ యాజమాన్యం సరైన సేఫ్టీ మెజర్స్ పాటించిందా, ఫైర్ ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పటికే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.